క్రిష్ దగ్గరికి వాళ్ళ బాపు అయితే చాలా కోపంగా వెళ్ళి, "ఏంట్రా నువ్వేమనుకుంటున్నావురా? కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పాలి కదా! ఇలా అగ్రిమెంట్లు రాసుకొని పెళ్లి చేసుకుంటారా మీరు?" అని చెప్పేసైతే నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఇదంతా చేసి ఉంటుంది. తనే అయ్యి ఉంటుంది. వీడికేమీ తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో సత్య కనబడకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అది చూసిన వాళ్ళమ్మ అయితే, "ఏంటి క్రిష్, సత్య ఇక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. వెళ్లి వెతుకు క్రిష్. ప్రస్తుతానికైతే నీ భార్యే కదా! ఆ బాధ్యత నువ్వే కదా తీసుకోవాలి. సత్య ఎక్కడ ఉందో, ఎవరు దొంగతించి తీసుకొని వెళ్ళిపోయారో వెళ్లి వెతికి తీసుకొని రా క్రిష్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం, "లేదు, వాడు వెళ్ళడు. ఏం చేసుకుంటారో చేసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో సత్యని తీసుకొని వచ్చిన రౌడీలు అయితే సత్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే, "ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికెందుకు తీసుకొని వచ్చారు? మర్యాదగా నన్ను వదిలేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, "లేదు, నిన్ను వదిలిపెట్టేదే లేదు. నీ ఫ్రెండ్స్ ఇక్కడికి రావాలి. అప్పుడు నిన్ను వదిలిపెట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు వచ్చారిప్పుడు, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారో ఏమో వీళ్ళు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా కోపంగా వాళ్ళ దగ్గరికైతే వస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళైతే చాలా భయపడిపోతూ ఉంటారు. "అమ్మో! వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "వచ్చేసారు కదా మీరు, ఇక మీరు చూసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.